జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్. పెంబర్తిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 5 విద్యార్థినులకు అస్వస్థత. జనగామ మాతా శిశు ఆసుపత్రికి తరలింపు. ఫుడ్ పాయిజన్ అయినట్లు వెల్లడించిన వైద్యులు. ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు. నర్మేట హాస్టల్ నుంచి ఫస్ట్ 2 పిల్లలు వచ్చినారు వామిటింగ్స్ అని. ఫుడ్ పాయిజనింగ్ అని ఫ్లూయిడ్ స్టార్ట్ చేసినారు. ఫస్ట్ 2 బెటర్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3 వచ్చినారు. లుక్స్ లైక్ ఫుడ్ పాయిజనింగ్. ఫ్లూయిడ్ ఇంజెక్షన్ స్టార్ట్ అయినాయి. చూద్దాం ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది మేడం? ఫస్ట్ వచ్చిన 2 అయితే అవుట్ ఆఫ్ డేంజర్ లాగా అనిపిస్తున్నారు. మిగతా 3కి ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. నేను అప్డేట్ చేస్తాను. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పటికైతే ఏం లేదు. మొత్తం ఎంతమంది వచ్చింది? 5 మెంబర్స్. ఇప్పటికైతే 5 వచ్చింది. మన ఇంట్లో కూడా టీచర్ ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చు వాళ్ళ కూతురు బిడ్డ ఉంటే అర్థం అంబులెన్స్ కూడా పంపించారు. 2 సార్లు వచ్చినాం సార్ అంబులెన్స్. బయటకు వస్తే ఇదివరకు ఎప్పుడైనా బ్రీతింగ్ ప్రాబ్లం అంటూ డాక్టర్ ఇదివరకు ఎప్పుడైనా ఇంతకుముందు సుధీర్ ఫోన్ చేసి సాయి సాయి సుధీర్ సాయి సాయి లోగో తెమ్మని చెప్పి షార్ట్ నా లోగో ఉంది. ముందు సీట్ మీరు అందరూ అలా వంటలు కావచ్చు. అమ్మ మీరు కార్ పంపించారు. జస్ట్ వామిటింగ్స్ వాటర్ వస్తుంది. దగ్గర స్టడీ టైం నిన్న వంకాయ అలాంటి చర్య మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా సంబంధిత అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. బాలికల వెల్ఫేర్ హాస్పిటల్ గత రాత్రి ఫుడ్ పాయిజన్ అనేక మంది బాలికలు అత్యవసర సేవల కొరకు హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నారు. చాలామంది శ్వాసకోశ ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్ ఎలర్జీ అండ్ ఆల్సో డీహైడ్రేషన్ వీటన్నిటి ఉంటే దురదృష్టవశాత్తు ఎవరు ఒత్తిడో నాకు తెలియదు, కానీ ఏ ప్రభుత్వం ఒత్తిడో నాకు తెలియదు. ప్రిన్సిపల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నటువంటి బాలికల్ని బలవంతంగా లాక్కొని తీసుకొచ్చి మళ్ళా
హాస్టల్లో పెట్టడం జరిగింది. అంటే ఆమె చర్య ఏంటి, వీళ్ళు బాగున్నారు అని. ఇదే తన పిల్లల్ని, తన కొడుకో బిడ్డ అయితే ఇట్లనే కర్కశంగా మానవ రహితంగా ఆమె వ్యవహరిస్తుందా? అందుకొరకు అసలు మానవత కాదు, బాధ్యత. ఒక ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ యాజ్ అ ప్రిన్సిపల్ బాధ్యత ఆమెది. పిల్లల్ని తన కుటుంబ సొంత పిల్లలుగా చూసుకోవాల్సింది. సరే, ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకేమైనా సీరియస్ అయితే హైదరాబాద్ పోతారు. నువ్వేం ప్రూవ్ చేసుకుంటున్నావు? ఈరోజు ఎవరు వచ్చినా తలుపులు పెట్టుకొని దాచుకోది. అంటే ఇక్కడ నువ్వు ఉండవు, బాలికల్ని సంరక్షణ చూసుకో. ఆహారంలో ఏదైతే బంగారు పళ్ళెం అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పురుగుల పళ్ళెం, రైతులు ఆత్మహత్యలు, ఈ పిల్లల్ని కూడా వదలకుండా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాదొకటే డిమాండ్, ఈ యొక్క బాధ్యతకు, ఈ యొక్క చర్యకు ఒక బాగా కారణమైనటువంటి ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేసే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని బీజేపీ